గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామంలో రైతులు తమ పొలాలకు వెళ్లే దారి లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు పొలాల్లోకి వెళ్లే దారిని మూసివేయడంతో సుమారు 400 ఎకరాల భూమి సాగుకు అంతరాయం కలిగే అవకాశం ఉందని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలకు వెళ్లే దారిని పునరుద్ధరించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ సమస్యపై ఏప్రిల్ 3వ తేదీన కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి స్పందన చూపలేదని రైతులంతా వాపోయారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులంతా కోరుతున్నారు. గుడ్లూరు మండలం పూరేటిపల్లి గ్రామం అది. మా ఊర్లో తరతరాలకు ఉన్నటువంటి యాగంటి శాస్త్రులు గారిని బ్రాహ్మణ్స్ దగ్గర నుంచి 10 సంవత్సరాల నాడు ఒంగోలు మాలకొండ అనే వాళ్ళు పొలం కొనుక్కున్నారు. ఇప్పటి నుంచి ఉన్న తరతరాలు మా తాతల తరాల నుంచి ఉన్న బాటని వాళ్ళు ఈ మధ్య బూడ్ చేశారు. బూడ్చి కర్రలు కత్తి ఫినిషింగ్ చేశారు. ఇప్పుడు పోయేదానికి ఎటువంటి ఇబ్బందికరంగా ఉంది. కింద 300, 250 నుంచి 400 ఎకరం దాకా పొలం ఉంది. కింద అందరు రైతులు పోయే బాట బూట్ చేశారు. మొన్న బుధవారం సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము. మార్చి 28వ తారీఖున పేపర్ కూడా ఇచ్చాము. సబ్ కలెక్టర్ గారికి వెళ్ళి కలిసి మ్యాప్ దాంట్లో ఉన్న ప్లానింగ్ కూడా ఇచ్చాము. మేడం గారు చూసి పరిశీలి చేసి రైతులకు న్యాయం చేస్తానంది. ఈ రోజు వరకు సబ్ కలెక్టర్ గారు రాలేదు. ఒక్కొక్కరు వచ్చేసి ఎకరాకి వచ్చేసి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టున్నారు. ఇట్లా చూడండి, పత్తి చేనులు ఈ విధంగా ఉన్నాయి. దీనివలన మాకు బాట లేకపోతే ఎకరాకి 4 లక్షల నుంచి 5 లక్షలకు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతాము. పై అధికారులకు అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. దీన్ని చూసి ఈ వీడియో ద్వారా చూసి అధికారులు తక్షణమే వచ్చి మాకు బాట ఏర్పరిచి లేదా మ్యాప్లు కూడా సబ్ కలెక్టర్ గారికి అందించాం.